హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం ప్రొపినోబ్ 70% డబ్ల్యూపీ అనే ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రొపినోబ్ అనేది మొక్కలపై రెండు రకాలుగా తన ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. ఈ ప్రొపినోబ్ అనేది కేవలం ఒక శిలీంద్రనాశిని మాత్రమే కాకుండా దీనిలో జింక్ కూడా కలిగి ఉండటం వల్ల ఇది మొక్కలకు జింకును అందించడం జరుగుతుంది. తద్వారా మొక్కల్లో గ్రీనింగ్ ఎఫెక్ట్ అనేది పెరిగి మొక్కలు మంచి నాణ్యతతో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొపినోబ్ యొక్క ముఖ్య లక్షణాలను గమనించినట్లయితే దీనిని ఉపయోగించినప్పుడు ఇది శిలీంధ్రాలను రెండు విధాలుగా అంతం చేయడం జరుగుతుంది. ఇది శిలీంధ్రాల యొక్క శ్వాసక్రియతో పాటు జీవక్రియ వ్యవస్థలను కూడా డిస్టర్బ్ చేసి శిలీంధ్రాలను అంతం చేయడం జరుగుతుంది. ఈ ప్రొపినోబ్ అనేది మొక్కల్లో వచ్చే అన్ని రకాల ఫంగల్ డిసీజెస్తో పాటు ఇది ఒక పాలిమెరిక్ జింక్ కలిగిన డైథియోకార్బోమేట్ అనే కాంపౌండ్. అందువల్ల ఈ ప్రొపినోబ్ని ఉపయోగించినప్పుడు జింక్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా రిలీజ్ అయిన జింక్ మొక్కల్లో వ్యాధి నిరోధకతతో పాటు మొక్కలు నాణ్యతతో రావడానికి మరియు మొక్కల్లో ఆకుపచ్చదనాన్ని పెంచడం జరుగుతుంది. అందుకే ఈ ప్రొపినోబ్ అనేది మిగిలిన శిలీంద్రనాశులతో కంపేర్ చేసి చూసినప్పుడు మంచి రిజల్ట్ని అందించడం జరుగుతుంది. దీని యొక్క డోసేజ్ని గమనించినట్లయితే ఇది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. 1 లీటర్ నీటికి 2 నుంచి 3 గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రొపినోబ్ అనేది అన్ని రకాల పురుగు మందులతో పాటు ఇతర శిలీంద్రనాశులతో కలిపి కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత యాసంగి వరి పంటకు సంబంధించి మొక్కల్లో పెరుగుదల లేకపోయినా మరియు మొక్కల యొక్క ఆకులు ఎరుపు రంగులోకి మారిన రైతులు వెంటనే ఏదో ఒక ఇన్సెక్టిసైడ్, ఉదాహరణకి క్లోరో కానీ, ల్యాండా కానీ లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులతో ఈ ప్రొపినోబ్ని కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకు బేయర్ కంపెనీలో ఆంటకాల్ రూపంలోనూ, అదేవిధంగా చాలా రకాల ఇతర కంపెనీలు కూడా దీనిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీని యొక్క ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని ఉపయోగించుకోవడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.